మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి. రవి సంక్రమణం అంటే ఏంటి? రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు. అది కూడా సామాన్యంగా 13, 14 తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరో రాశిలోకి మారుతూ ఉంటాడు. ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే. ఈ విధంగానే ఆయన 13, 14 తారీఖుల్లోనే ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే, సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నది దానికి. ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలటం, వారందరూ సంతోషిస్తారు. ఓహో, మా వంశంలో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు వదులుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు. దానితో వారి యొక్క వంశం వృద్ధి చెందుతుంది. పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు, నీకు ఐశ్వర్యం కలగచ్చు, అష్టైశ్వర్యాలు కలగచ్చు కాక, కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి. దీనికోసము ఇటు పితృదేవతల తరఫున. ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే, సంక్రమణం అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది. ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మనకి ఉదాహరణకి అన్ని మన శాస్త్రాలు చదవలేము, కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం చేసుకునే ఉంటాము. అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఎప్పుడంటే, ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజలు చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పగానే తెలుస్తున్నది. అలా పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణం కాదు, ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు. ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు, ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అనుభవంలోకి వస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి వెనకాల ఎవరు అక్కర్లా, నా కొడుకున్నాడు, మా తండ్రి ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మన భార్య ఉంది, నాకు వెనకాల 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇవేం అక్కర్లేదండి. అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటిది ఈ దైవశక్తి. అటువంటి దైవశక్తి మనకి సమకూరాలి అన్నట్టయితే పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు వదులుకోవటము, ఇటు మామూలు దేవుడికి సంబంధించి పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి. దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణం రోజు ముఖ్యం అక్కడ. అటువంటి రోజున మీ ఇష్ట దైవం, ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని మీరు పూజించండి, తప్పకుండా సరళ శుభాలు మీరు పొందుతారు. ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే, ఇప్పటి వరకు 13వ తారీఖు వరకు, 13 ఏప్రిల్ 2025 వరకు మీనంలో సంచారం చేస్తూ ఉన్నారు సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవానుడు మనకి 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి 14వ తారీఖు మే నెల, అంటే కరెక్ట్గా నెల 2025 వరకు మేష సంక్రమణం అంటారు. మేషంలో ప్రవేశిస్తున్నారు. ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరగటం వలన ఈ 12 రాశులు ఉన్నాయి కదండి మనకి, ఈ 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి? శుభ ఫలితాలు కలుగుతాయా, అశుభ ఫలితాలు కలుగుతాయా? ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి, అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ
ఏ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవటానికి మనకి అవకాశం కల్పిస్తుంది. కాబట్టే దీన్ని మనం జ్యోతిష శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది. భూతకాలం గురించి అక్కర్లేదు, అందరికీ తెలిసిపోయిందే. వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. ఇక దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు, ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రేపు ఎలా ఉండబోతుంది, రేపు వారం ఎలా ఉండబోతుంది, రేపు నెలలో ఎలా ఉండబోతుంది, రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది, రాబోయే నా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవడం కోసమే మనకి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు. కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ రాశుల వారికి ఏ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కర్కాటక రాశి వారికి మేషరాశిలో రవి సంక్రమణ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి 14వ తారీఖు మే నెల 2025 వరకు, అంటే కరెక్ట్గా ఒక నెల రోజుల పాటు మేషంలోనే సంచారం చేస్తూ ఉన్నారు రవి సూర్య భగవానుడు. ఈ కాలంలో మనకి అంటే ఈ కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు రవి భగవానుడు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నేను ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రేక్షకులందరూ కూడా, వీక్షకులు, ప్రేక్షకులు, శ్రోతలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక గుర్తుపెట్టుకోండి, శాస్త్రానికి విరుద్ధమైన మాటలు ఏ ఒక్కటి నేను చెప్పను. అది చెప్పడానికి అయితే నాకు ఈ యూట్యూబ్ అవసరం లేదు. యూట్యూబ్ ద్వారా 10 మందికి చెప్పగలను. ఇది లేకుండా మామూలుగా చెప్పాలంటే నా దగ్గరికి వచ్చినవాడు ఈ 140 మందిలో నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? నెల మీద 100 రోజులు రావచ్చు, 100 మంది రావచ్చేమో. మనం యూట్యూబ్ ద్వారా అయితే కొన్ని లక్షల ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనము తద్వారా దీని ద్వారా చెప్పడం వల్ల ఎక్కువ మందికి నా మనసులో మాటని అందజేయగలను. ఇది ఒక మంచి మాట చెప్తున్నాను. నా కవిత్వాన్ని, నా పైత్యాన్ని అందజేయడం కాదండి, శాస్త్రాన్ని అందించడం కోసం అని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ని ఆశ్రయించడం, ఈ సోషల్ మీడియాని ఆశ్రయించి చెప్తున్నాను. అందుచేత మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. దీనిలో ఎటువంటి అతిశయోక్తులు ఉండవండి. అందుచేత మీరు నా ఛానల్ చూడాలనుకుంటే, సశాస్త్రీయమైనటువంటి విషయమే తెలుసుకోవాలి అనుకుంటే నా మొహం చూసి మీరు ముందు ఫాలో అవ్వచ్చు, అంత ఖచ్చితంగా. ఇంకా చాలామంది మహానుభావులు ఉండొచ్చు, కాదని కాదు. సశాస్త్రంగా చెప్పాడు, ఇంకా చాలామంది ఉండొచ్చు. అయితే అందులో నాది కూడా ఒకటి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ దశమ స్థానంలో అంటే కర్కాటక రాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితం ఈ 4 రోజులు, అంటే 14 ఏప్రిల్ నుండి 14 మే వరకు ఇచ్చేటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే, ఇక్కడ ఆరోగ్య సిద్ధి సదారోగ్యం, బంధుమిత్ర సమాగమం, రాజదర్శనం, సల్లాపో సుసౌఖ్యం, దశమే రవౌ అని చెప్పి శాస్త్రం చెప్తోంది. దశమే రవౌ, దశమ స్థానంలో రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ఏ విధమైన ఫలితాలు? అర్ధసిద్ధి, ధనలాభం. మీరు ఊహించనంత మీరు వ్యాపారం చేస్తున్నారు, మామూలుగా జరుగుతోంది, ఇంకో రూపాయి వస్తే, ఎంత వచ్చినా ఇంకో రూపాయి వస్తే బాగుంటుంది అనుకుంటాం. అలా కాదు, ఇంకో రూపాయి కాదండి, మీరు అనుకున్నది రూపాయి కానీ 10 రూపాయలు ఇస్తాడు, మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా. ఆ విధంగా అర్ధసిద్ధి, ధనలాభాన్ని కలగజేస్తాడు. ఆరోగ్యం, ఆరోగ్యం భాస్కరాది చేత్. ఆరోగ్యం కలగాలంటే మిగతా గ్రహాలు కొంతవరకు, కానీ పూర్తి దానికి ఈ చేతుల్లో వ్యవహారం, అది సూర్య భగవానుడి యొక్క చేతుల్లో విషయం. కాబట్టి ఆయన పూర్తి ఆరోగ్యాన్ని ఈ కర్కాటక రాశి వారికి అందజేస్తూ ఉన్నాడు. బంధుమిత్ర సమాగమం, బంధుమిత్రులందరినీ కలుసుకుంటారు. బంధుమిత్రులను కలుసుకున్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందండి. బంధువులు, దూరం చుట్టాలు ఎప్పుడప్పుడు వాళ్ళ కలుసుకోవడం జరిగితే ఎంత మనసు, మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అయింది, ఒకరిని కలిసి 10 సంవత్సరాలు అయింది, మన మనసు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. మన బాల్యంలో మిత్రుని కలిసాం, బాల్యంలోకి వెళ్ళిపోతున్నాం. 10 సంవత్సరాల పిల్లాడికి ఇద్దరికి వెళ్ళిపోతున్నాం. 60 ఏళ్ళ వయసులో ఉండి 10 సంవత్సరాలు నేను ఉద్యోగం చేసాము, అప్పుడు ఎప్పుడో ఊర్లో ఎక్కడో ఇద్దరు కలిసి పనిచేసాం, మంచి క్లోజ్గా ఉండేవాళ్ళం. ఒక 25 సంవత్సరాల కిందట ఆయన కలిసాం, వెంటనే మనం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఇటువంటి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయాలండి ఇవన్నీ కూడా. బంధుమిత్ర సమాగం, మిత్రుల్ని బంధువుల్ని కలుసుకోవటం, ఈ విధంగా అవన్నీ కలుగుతూ ఉంటాయి. అదే కాకుండా
రాజదర్శన రాజకీయ వ్యవహారాలందు సల్లాపం రాజకీయం చేయటంలో కూడా మంచి పటుత్వం ఉంటుంది. అలాగే అందులో జయం కూడా సాధించగలుగుతాం. రాజకీయంగా ఎవరికో ఉద్యోగం వేయించాలండి, మనకు తెలుసున్న వాళ్ళు, లేకపోతే మన అన్న కొడుకు, లేకపోతే తమ్ముడు కొడుకు, తమ్ముడు మనవడు ఉద్యోగం వేయించాలి. మనకెవరో తెలుసున్న రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాము, చాలా మిత్రుడే, చాలా కాలం కిందట. ఇప్పుడైతే ప్రస్తుతంలో ఎప్పుడో 6 నెలలకి 3 నెలలకు ఒకసారి పొలటాలో పలకరించుకుంటున్నాం. కానీ అంత రోజు సమ్మె చేసుకుని తిరిగేటంత రోజు ఆఫీసులో పక్క సీట్లో కూర్చునే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేలా, మా అన్న మనవడు కొంచెం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడండి, అని చేత మీరు ఏదైనా చేస్తే బాగుంటుంది అని మనం అడిగాం. తప్పకుండానే నీ ఖాతా ఇంకెవరు చేస్తానంటే చేస్తాడు. ఇలాగా రాజకీయ వ్యవహారాల్లో కూడా మనకి జయం కలుగుతుంది, ప్రభు దర్శనం కలుగుతూ ఉంటుంది. రాజకీయ వ్యవహారాలన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. శరీర సౌఖ్యం, వీటన్నిటినీ మించినటువంటిది శరీర సౌఖ్యం, మనసు సౌఖ్యం. ఈ రెండు కూడా దశమ స్థానంలో సూర్య భగవానుడు సంచరించేటటువంటి కాలంలో మనకు లభిస్తాయి. ఇటువంటి చక్కటి ఫలితాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడు అందిస్తూ ఉన్నాడు. అందుచేత మీరు తప్పకుండా ఈ అన్ని సుఫలితాలు ఇచ్చాడు మాత్రం దేవుని వదలద్దండి. 2 నిమిషాలు కేటాయించి నవగ్రహాలని చెప్పండి. ఈ నవగ్రహాలు సూర్య భగవానుడు కూడా ఉంటాడు. కాబట్టి మీరు నవగ్రహాల యొక్క సుఫలితాలు పొందాలి అంటే నవగ్రహ మంత్రాన్ని రోజు శుభ్రంగా 9 సార్లు చదువుకోండి. శుభం భూయాత్.